హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక డిటిసిపి వెంచర్ని పరిచయం చేయబోతున్నా. అయితే దానికంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయని చూపించడానికి ఈ యొక్క చిన్న ప్రయత్నం. ఇవన్నీ కూడా ఇండస్ట్రీలు అండి. మనకి ఏదైతే మలబార్ గోల్డ్, విప్రో ఏదైతే ఉందో దాంట్లోనే ఇది ఒక భాగము. ఇది 300 ఎకర్లో ఉన్నటువంటి కంపెనీస్ కోసం ఉన్నటువంటి ఇదంతా సార్. ఇది కనిపించేది మొత్తం 300 ఎకర్స్లలో ఉంటుంది. ఇది చుట్టూ కూడా మొత్తం ఇండస్ట్రీలు ఇవన్నీ కూడా. ఇది కనిపించేది కాలేజ్ సార్, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ. అంటే దీనికి దగ్గరలోనే మనకు బస్ స్టాండు, ఫైర్ స్టేషను, పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ జేఎస్డబ్ల్యూ కంపెనీ కూడా ఇది కనిపించేది అదే. సిగ్నీ ఇట్లా రకరకాల కంపెనీస్ ఉన్నాయి ఈ ఏరియాలో. అన్ని కంపెనీస్ దాదాపుగా ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఓన్లీ ఇక్కడ మనకు మలబార్ గోల్డ్ అండ్ విప్రో మాత్రమే యాక్టివ్లో ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఏరియా. ఇదన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. అంటే చాలా డిమాండ్ ఉండేటువంటి ఏరియా ఇది. అండ్ మంచి రెంటల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఏరియా అని కూడా చెప్పొచ్చు సార్. ఇది ఎగ్జాక్ట్గా మహేశ్వరము. ఇది ఎగ్జిట్ 15 నుంచి రావచ్చు, ఎగ్జిట్ 14 నుంచి రావచ్చు. ఎగ్జిట్ 14 నుంచి వచ్చేసి మనకు హార్డ్లీ ఒక 10 to 15 మినిట్స్లో రావచ్చు. అండ్ ఎగ్జిట్ 15 నుంచి కూడా అదే అంతే అని చెప్పొచ్చు, 10 to 15 మినిట్స్. ఇది కనిపించేది స్ట్రైట్గా కనిపించేది మలబార్ గోల్డ్ కంపెనీ సార్. ఇది విప్రో. మనం ఇక్కడికి డైరెక్ట్గా గచ్చిబౌలి నుంచి కూడా రావచ్చు. ఈ గచ్చిబౌలి నుంచి కూడా మనం హార్డ్లీ ఇక్కడికి 20 మినిట్స్లో రావడానికి ఆస్కారం ఉందని చెప్పొచ్చు సార్. ఏదైతే మనకి ఇప్పుడు 4th సిటీ ఉందో ఆ 4th సిటీ కంటే బిఫోర్ ఈ యొక్క ఇండస్ట్రీలు అన్నీ కూడా అని చెప్పొచ్చు. ఆ రూట్ నుంచి మనం జస్ట్ రైట్ తీసుకుంటే అక్కడి నుంచి మనం ఇక్కడికి రీచ్ కావచ్చు. ఒక్కసారి చూడండి సార్. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మనం చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా దీనికి దగ్గరలో ఉన్నదే మనకి ఇప్పుడు ప్లాటు. ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా ఇది రీసెంట్గా కంప్లీట్ స్టేజ్లో ఉంది. ఇది అంటే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేటువంటి స్టేజ్లో ఉంది. ఇది సార్ మనకు ఆపోజిట్లో కనిపించేదే మలబారు. దీంట్లో రోడ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అన్నీ 60 feet రోడ్స్ ఉన్నాయి ఈ కంపెనీ ఏరియాలో. అండ్ దీనికి దగ్గరలో ఉన్నటువంటి వెంచరే ఒక్కసారి చూడండి సార్. ఇదే వెంచర్లో మనకు ఆల్రెడీ ఒక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. దీనికి దగ్గరలోనే క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. అండ్ అదేవిధంగా దీనికి దగ్గరలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెచ్ఎండిఏ వెంచర్స్లలో మనకు దాదాపుగా 25,000 per square yard లాగా అమ్ముతున్నారు. ఈ వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి చూడండి సార్. ఇది మంచి డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియా. ఇది మనం ప్లాట్ దగ్గరికి వచ్చాం సార్. ఒకసారి చూడండి. ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అని చెప్పొచ్చు. ఈ వెంచర్కు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఇది డిటిసిపి వెంచర్ సార్. వెస్ట్ సౌత్ కార్నరు 266 square yards ఉంటుంది. ఇది సార్ 40 feet రోడ్డు, అది కూడా 40 feet. ఇది సౌత్ వస్తుంది, అది వెస్ట్ వస్తుంది సార్. అవతల సైడ్ అక్కడ కనిపిస్తున్నటువంటి జనాల దగ్గర అది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. కార్నర్ ప్లాటు, డ్రైనేజ్ ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది, మంచి సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. దీంట్లో ప్రతి ప్లాట్ కూడా మనకు చెట్లు పెట్టడం జరిగింది, టేక్ చెట్లు. ఇక్కడ రేట్ వచ్చేసి సార్, ఈ ప్లాట్ రేట్ వచ్చేసి 10,500 చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది, రేట్ ఏం ఫిక్స్ కాదు. ఇది 10,500 సార్ ఫర్ స్క్వేర్ యార్డ్ లెక్క. 267 square yards సార్ ఇది. కాబట్టి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది మెయిన్ రోడ్ సార్. ఇక్కడ నుంచి రావచ్చు అండ్ ఇక్కడ నుంచి రావచ్చు. ఇది సార్. బట్ ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది షేర్ చేయండి సార్. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకు R1 జోన్లో ఉంటుంది సార్. ఇది ఒకసారి చూడండి సార్. సైజెస్ వచ్చేసి 40-60 సార్. ఇది సార్ వెస్ట్ వచ్చేసి 40 ఉంటుంది అండ్ సౌత్ వచ్చేసి 60 ఉంటుంది. ఎలాంటి డౌన్స్ లేవు. ఇక్కడ క్లియర్గా మనకు మంచి ఫ్లాటింగ్లో ఉంటుంది సార్. ఎక్కడ కూడా వాటర్ కూడా స్టోరేజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇక్కడ బోర్ వేస్తే కూడా మనకు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా హార్డ్లీ మనకు ఒక 150 నుంచి 200 మధ్యలో వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది సార్. అంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.